మళ్ళీ అలాగే మాలిని వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఉంటారు. ఇంతలో అక్కడ కౌసల్య వచ్చి ఇలా అంటూ ఉంటుంది, నా కొడుకు ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాడు. రేపు నా కొడుకు మీ ఇద్దరి మీద కేసు వేశాడు. కోర్టులో తేల్చి చెప్పేస్తాడు. ఆ కోర్టే నిర్ణయిస్తుంది. మళ్ళీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి గౌతమే అవ్వాలి, తల్లి మళ్ళీయే అవ్వాలి. మళ్ళీ కడుపులో బిడ్డని ఎవ్వరికి ఇవ్వదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని మళ్ళీ అయితే ఇలా అంటూ ఉంటుంది, మీ కొడుకు రేపు కోర్టుకు వెళ్తాడా? రేపు కోర్టుకు వెళ్ళే అవకాశమే లేదు. నేను ఒక బ్రహ్మాస్త్రం వేశాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని కౌసల్య అయితే నువ్వు ఎలాంటి అస్త్రాలు వేసినా సరే రేపు నా కొడుకు కోర్టుకు వెళ్ళి ఎలాగైనా సరే అక్కడ నిజమంతా చెప్పి తన బిడ్డను తాను దక్కించుకుంటాడని చెప్పి కౌసల్య అంటూ ఉంటుంది. అది విని మళ్ళీ అయితే ఇలా అంటూ ఉంటుంది, ఎలాగైనా సరే నేను అతన్ని కోర్టుకు వెళ్ళనివ్వను, చూస్తూ ఉండండి అని చెప్పి మళ్ళీ కౌసల్యతో అంటూ ఉంటుంది. అది విని మాలిని కూడా అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో గౌతమ్ అయితే అక్కడ ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి రేపు కోర్టుకి వెళ్ళాలి, కోర్టుకు వెళ్ళి ఎలాంటి మాటలు చెప్పాలి, ఎలా అయినా సరే మళ్ళీ కడుపులో పెరుగుతున్న బిడ్డని నేనే దక్కించుకోవాలి, ఆ మాలినికి అందజేయనివ్వను అని చెప్పి గౌతమ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మళ్ళీ మాత్రం ఎలాగైనా సరే రేపు వెళ్లకుండా ఆయన్ని ఆపాలి అని చెప్పి మళ్ళీ అయితే తను నిర్ణయం తీసుకుంటుంది. ఎలాగైనా సరే ఆయన కోర్టుకు వెళ్లకుండా నేను చేస్తానని చెప్పి మళ్ళీ పట్టుదల పట్టి ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.